Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పాత్రికేయులపై దాడుల నిరోధానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత్రికేయులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం పాత్రికేయులు ధర్నా చేశారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల మీద వరుసగా జరుగుతున్న దాడులు సమాజంలో పాత్రికేయులకు రక్షణ లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అధినేతలుగా ఉన్నవారే మీడియాకి వ్యతిరేకంగా పదే పదే మాట్లాడడం వల్ల కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు టార్గెట్ అవుతున్నాయి. చేత రాజకీయ నాయకులు మీడియాని టార్గెట్ చేస్తూ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు మీ సంగతి తేలుస్తానంటాం అనే మాటలు అనడం వల్ల అది వాళ్ళ కార్యకర్తలకి అదొక అవకాశంగా దొరుకుతుంది. నిన్న రాప్తాడులో జరిగిన సంఘటన అయిన తర్వాత చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గుడివాడ ఎమ్మెల్యే గారు, ఆయన మామూలుగా రాజకీయ పరిభాష మన అందరికీ తెలిసిందే, కానీ ఆయన ఎంత నిస్సిగ్గుగానే కాకుండా బరితెగించి ఒక చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, పోలీసు చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఇవన్నీ కూడా విస్మరించి ఆయన మిమ్మల్ని రావద్దని చెప్తూ ఉంటే ఎందుకు వస్తున్నారు, మీరు వస్తే ఇలాగే జరుగుద్ది అనడం ఒకటి. పత్రికా యాజమాన్యాల పేర్లు తీసుకుని వాళ్ళందరూ వస్తే మీరు కాబట్టి ఇలా వదిలేం, వాళ్ళు వస్తే కనుక వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళందరినీ కూడా బొమ్మికలు ఇరగొడతాం, ఎముకలు ఏరేస్తాం అన్న టైపులో ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటే, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభ్యుడిగా ప్రమాణం చేసినటువంటి ఒక సీనియర్ లెజిస్లేటర్ ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది. మరి అనంతపురంలో జరిగిన, మొన్న అమరావతిలో ఈనాడు విలేకరు మీద జరిగిన, లేదు పాత పశ్చిమ గోదావరి జిల్లాలో 5-6 ప్రాంతాల్లో, చింతలపూడిలో కానీ, దెందులూరులో కానీ, తర్వాత తణుకు, పాలకొల్లు, నర్సాపురం, ఈ అన్ని చోట్ల కూడా పాత్రికేయుల మీద ఒక పార్టీ కాదు, ఒక పేపర్ కాదు. ముఖ్యంగా మేము సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జర్నలిస్టులు కింది స్థాయిలో పనిచేసే వాళ్ళకి రాజకీయాలు ఉండవు, వాళ్ళు కవరేజ్ కోసం వెళ్తారు తప్ప పలానా పార్టీ తరపున ప్రతినిధులుగా వెళ్ళరు. పత్రికలకు ఎడిటోరియల్ పాలసీ ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీ విధానాలను సమర్థించి ఉండొచ్చు, అది యాజమాన్యాలకి సంపాదకులకి సంబంధించిన పాలసీ. కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే రిపోర్టర్లు కానీ, వీడియోగ్రాఫర్లు కానీ, ఫోటో జర్నలిస్టులు కానీ వాళ్ళ యాజమాన్యం రాజకీయాలకి సంబంధం లేకుండా విధి నిర్వహణ చేస్తారు. అలాగే జర్నలిస్టులు ఎప్పుడూ ఒకే పత్రికలో పనిచేయరు, ఒకే ఛానల్లో పనిచేయరు. వాళ్ళకి అవకాశం ఉంటే ఇప్పుడు ఇందులో చేస్తున్నారు, రేపొద్దుట ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయంటే వేరే ఛానల్లోకి వెళ్తారు, లేదు సరైన వేతనాలు ఇవ్వట్లేదు ఎగ్గొడుతున్నారంటే వేరే దానికి మారుతారు. చేత వర్కింగ్ జర్నలిస్టులని పత్రికల రాజకీయ అభిప్రాయాలకు ప్రతినిధులుగా చూడుకోకుండా జర్నలిస్టులుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుత జర్నలిస్టులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు ఇటు అధికార పక్షం కావచ్చు, అటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీల నేతలు స్వయంగా అధికార పక్షానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఉసుగొలుపుతూ జర్నలిస్టులపై దాడులు చేయమని పరోక్షంగా వారికి సంకేతాలు ఇవ్వడంతో వాళ్ళే స్వయంగా ఆ సిద్ధం సభలో రాప్తాడుకు చెందినటువంటి విలేకరిపై, ఫోటోగ్రాఫర్పై, కృష్ణపై దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ నాయకులు కావచ్చు, ఏదైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎవరైతే నాయకులు చెబుతారో వాటిపై ఎక్కువగా వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రభావం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దాడులని పురుగొల్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఏదైతే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నటువంటి ఈ ప్రధానంగా పాత్రికేయ స్వేచ్ఛపై, భావ ప్రకటన స్వేచ్ఛపై ఇది దాడి జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనల బాటలు పడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా అధికార పక్షం ఏదైతే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా 24-30 జీవో తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా కక్షగట్టి జర్నలిస్టులపై ఏదైతే వారికి సంకెళ్ళు వేసే విధంగా ఇటు
పోలీసులు పరంగాను అదేవిధంగా కోర్టుల పరంగా కూడా నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా స్టేషన్లో కేసులు నమోదు చేయించడం, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అటు కల్పించడంతో పాటుగా ఇటు ప్రత్యక్ష దాడులకు పరోక్షంగా వీళ్ళ నాయకులు చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్య అని కూడా చెప్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాప్తాడు సభలో కావచ్చు, అదేవిధంగా దెందులూరు సభలో కావచ్చు, అమరావతిలో కావచ్చు, ఇటు పాలకొల్లు, నరసాపురం ఇటీవల జరిగినటువంటి జర్నలిస్టుల దాడులన్నీ కూడా నాయకులు స్వయంగా పురుగొల్పుతున్న వారిపై వచ్చారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇటువంటి పోకడలు అనేది సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ నేపథ్యంలో మా జర్నలిస్ట్ అంతా ఐక్యంగా నిలబడతాం, ఇటువంటి పోకడలకు వ్యతిరేకంగా పోరాడతాం, ఎందుకైనా సిద్ధంగా ఉంటాం, అవసరమైతే దీక్షలకు కూడా వెనకాడం, ఎందాకైనా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే దీనికి సంబంధించి ప్రత్యేక భద్రతా చట్టాలను తీసుకురావాలి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కొన్ని చట్టాలు చేశారు, కానీ అవి పూర్తి స్థాయిలో కూడా అమలు కాలేని పరిస్థితిలో ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో రక్షణ. తెలుగు సాహితీ సమాఖ్య స్వర్ణోత్సవాలు, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు తాడేపల్లిగూడెం మహాలక్ష్మి నగర్ కింబర్లీ స్కూల్లో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. సభకు తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షులు మండా బ్రహ్మాజీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తనకు ప్రభుత్వ కళాశాల విశ్రాంత అధ్యాపకులు వాడ్రేవు సుందర్రావు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో అధికార భాష బెంగాలీ కావాలని కోరుతూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు జరిపిన పోరాటంలో 5గురు అమరులై వేలాది మంది గాయపడ్డారని, వారి స్మృతి చిహ్నంగా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నారన్నారు. ఎవరికైతే ఉంటుందో సంకోచం ఉంటుందో వాళ్ళు ఉండిపోతారు, వాళ్ళు ఉండిపోతారు. మరి 1, 2, 3 అంటే ఇప్పుడు అమ్మాయి ఎవరు చేస్తారో తెలుసుకుంటారు అన్నమాట. 1, 2, 3 గుడ్ బై. దొరుకుతుంది. అందుకని మాకు 2 పాటలు ఆయన ఏం చెప్పారో చెప్పలేదు. ఈనాటి వరకు కూడా దిగ్విజయ యాత్రలో సభలు కొనసాగించుకుంటూ సాహిత్య సేవ బ్రహ్మాజీ గారు అధ్యక్షుడు వారికి మన బ్రహ్మాజీ గారు కూడా మనం చెప్తాం. భాష అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ఏర్పడిన ఈ కార్యక్రమంలో మరి ముఖ్య విశిష్ట అతిథిగా పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు ముద్దాల రామారావు గారు, అలాగే ఇంకో విశిష్ట అతిథి నేషనల్ కౌన్సిల్ మెంబర్గా మొన్నే ఎలక్ట్ చేయబడ్డ భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకులు కర్రి బాలాజీ గారికి, అలాగే ఈరోజు చాలా సుదినం అంటే పండగ వాతావరణం. తెలుగు సాహితీ సమాఖ్య అలాగే స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈరోజు కింబర్లీ స్కూల్లో ఈ కార్యక్రమం ఫస్ట్ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే రేపు కూడా కత్తాడిపిల్లో అలాగే రామా విద్యానికేతన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెండో రోజు, మూడో రోజు కార్యక్రమం కూడా మన ఎల్ఐసి బిల్డింగ్ వెనకాల మన వాసవి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ 3 రోజులు కూడా ఈ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో తెలుగు సాహితీ సమైక్య స్థాపించి 50 సంవత్సరాలు దాటి 52 సంవత్సరాలు అయింది. అలాగే స్వర్ణోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తెలుగు సాహితీ సమైక్యతో నాకు చాలా అనుబంధం. అంటే తెలుగు సాహితీ సమైక్య స్థాపించిన 16-17 సంవత్సరంలో నేను ఇందులోకి రావడం జరిగింది. ఏంటంటే దగ్గర దగ్గర 35 సంవత్సరాలు 36 సంవత్సరాల సుదీర్ఘ ఏం చేద్దంటే చీతిరాల వెంకటరామయ్య, సిహెచ్ఎస్ఎన్ మూర్తి గారు, అలాగే ప్లేటర్ గారు, సుందర కామేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా వ్యవస్థాపకులు ప్రారంభించారు. ఏం చేద్దంటే చాలా స్థానిక వాకర్స్ గ్రౌండ్ లో బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో తోట రాజా పాల్గొన్నారు. నాకు అలవాటే ఫోటోలు కదా, మాకు అలవాటే. కొత్తగా ఫోటో దిగేవాళ్ళు కాదు కదా. సుధాకర్ ఇవాళ మనకి బీసీఎల్లో సెకండ్ డే. నిన్న ఫస్ట్ డే మూడు మ్యాచెస్ జరిగినాయి, అంటే దాదాపుగా టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఇవాళ సెకండ్ డే. ఇవాళ 4 టీమ్స్కి 4 మ్యాచెస్ జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 8 టీమ్స్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తాయి. వారందరికీ కూడా ముందుగా నా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. బీసీఎల్ సెకండ్ సీజన్ ఇది. దాదాపుగా 50 టీములు, 700 మంది స్టూడెంట్స్, యూత్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళందరికీ కూడా విష్ చేయడానికి తోట రాజా బ్రదర్ వచ్చాడు. మా టీమ్మేట్స్ అందరికీ కూడా విష్ చేయడానికి వచ్చారు. అలాగే రానున్న రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో దీన్ని ఎప్పుడు మనం అనుకుంటూనే ఉన్నాం, దీన్ని ఒక స్టేడియంగా మలచాలి అని మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి కూడా మన ఊర్లో ఉన్న ప్రతి నాయకుల్ని కూడా మనం అడగటం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన సైడ్ నుంచి కూడా ఆయన సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు మనకి. అలాగే మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం నాయకులు, తోటగోపి గారు తనయుళ్ళు, తెలుగుదేశం యువ నాయకులు రాజా గారిని మన ఈ బీసీఎల్ సీజన్ గురించి 2 మాటలు ఆయన్ని మన ఉన్న టీమ్మేట్స్ అందరికీ కూడా విష్ చేసి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న బీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ చాలా మంచి కార్యక్రమం ఈరోజు జరిగేది. అలాగే ఇందులో 50 టీములు, దగ్గరగా ఒక 700 మంది ప్లేయర్లు చాలా బాగా ముందుకొచ్చి జాయిన్ అయ్యి ఆడుతున్నారు. ఇక్కడ అందరికీ నా బెస్ట్ విషెస్. అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. వీళ్ళ స్కిల్ సెట్ని బాగా పెంచడానికి. అలాగే మన తాడేపల్లిగూడెంలో ఇంకా క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయం బీసీఎల్ గురించి తెలుసుకొని ముందుకు వచ్చి తోడ్పడాలని కోరుకుంటున్నా. అలాగే మన తాడేపల్లిగూడెంలో ఎప్పటి నుంచో క్రికెట్ స్టేడియం గురించి అందరికీ తెలిసిందే. క్రికెట్ స్టేడియం ఎప్పటి నుంచో పెడదామని ఎప్పుడో అనుకున్నారు అందరూ. అది ఎప్పటి నుంచో వెనకబడిపోయింది. తొందరలో మన బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వంలో, రాజేష్ గారి నాయకత్వంలో ఆ స్టేడియం ప్రపోజల్ ముందుకు వస్తుందని కోరుకుంటున్నాం. ఆయనకు కూడా ఎప్పటి నుంచో కూడా ఈ గుడెంలో స్టేడియం ఉండాలి, మన జిల్లాలో ఫస్ట్ స్టేడియం ఉండాలని నన్ను ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చే ప్రతి ప్లేయరు కూడా డిసిప్లైన్డ్గా, డిగ్నిఫైడ్గా ఆడతారని కోరుకుంటూ నమస్కారం. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా అన్నారు.
మంగళవారం తాడేపల్లిగూడెం 17వ వార్డు సచివాలయంలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అనంతరం 17 మందిని సన్మానించారు. అడ్మిన్ వరి శివ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ చెప్పేసి పార్టీ కూడా వస్తున్నాడు. ప్రశ్న గట్టిగా పెట్టాలి. ఇది బాగుంటుంది. సచివాలయం కూడా మన గవర్నమెంట్లో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంకా 2-3 నెలల్లో మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మరి అగ్రగామిగా భారతదేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు మన రాష్ట్రం వంక చూసే విధంగా మరి పరిపాలన ఎంతో వైభవపేతంగా పరిపాలన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కూడా ఆకర్షించి ప్రత్యేకించి నవరత్నాలతో 4648 కిలోమీటర్ల పాదయాత్రతో ఈ రాష్ట్ర ప్రజల కష్టసుఖాలన్నీ తెలుసుకొని కష్టాల్లో ఉన్న ప్రజల్ని చక్కని పాలన అందించిన నవరత్నాలు ప్రవేశపెట్టి నవరత్నాలనే ప్రకటించి దాని ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే మరి 95% హామీలన్నీ అమలు చేసి అందులో భాగంగా మరి భారతదేశం గర్వించదగ్గ విషయం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను మరి తీసుకొచ్చి రావడం మరి ఆయనకే సాధ్యం. మరి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి గ్రామ స్వరాజ్యం బాపూజీ కళ్ళగన్న పరిపాలన మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ వాలంటరీ వ్యవస్థని మరి ప్రతి సంవత్సరం కూడా వారు చేసే సేవలు మరి ఈ వాలంటరీ వ్యవస్థ మరి చేసిన సేవలను మనం మాటలో చెప్పలేనిది మరి. ఎందుకంటే 2 సంవత్సరాలు మనకి కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో మన రాష్ట్రంలో ప్రత్యేకించి డెత్ రేటు బాగా తక్కువ. ప్రతి ఒక్క మనిషిని కూడా ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి గృహాన్ని తట్టి వారి ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఎంతో కష్టపడ్డారు. మరి వారి కష్టాలని వెలగట్లేదు. మరి అందుకు గుర్తింపుగా మరి వారు చేసిన సేవను ప్రతి సంవత్సరం కూడా వారికి ఎంతో ఈ ప్రభుత్వం ఈ ప్రజలు కూడా కృతజ్ఞతాభావంతో వారికి సత్కారాలు చేయాలని మరి తలపెట్టిన కార్యక్రమం మనిషి చాలా సంతోషించిన విషయం. మరి సేవా వజ్ర, సేవా రత్న అనే బిరుదులు మరి ఇచ్చి వారిని తర్వాత సేవా మిత్ర 3 కార్యక్రమాలు కూడా మరి చేసి వారిని మనం అందరూ కూడా సన్మానించి సత్కరించి వారి ఆనందాన్ని చూడాలని మరి. ఎందుకంటే వారికి ఇచ్చే ఆనందం మనం అదే. ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి అందరికీ మరి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి వాలంటీర్ వ్యవస్థలో మరి కొంచెం జీతాలు కూడా తక్కువైనప్పటికీ కూడా వారు పార్టీ మీద
జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల మీద ఉన్న మమకారంతో వారి ఆ సేవలను కొనసాగిస్తున్నందుకు మరి వారందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ మా 17వ వార్డులో ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే సేవాస్ఫూర్తితో మరి రాబోయే రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోను మన ప్రీతమ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కుడి సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి అన్ని కార్యక్రమాలు కూడా నిన్న ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సన్మానించారు వాలంటీర్లు అందరినీ కూడాను. మరి ఆయన నాయకత్వంలో మరి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చి తద్వారా ఏ సేవలు కొనసాగించే దిశగా మరి ఈ పరిపాలనను మనం కొనసాగించుకుందాన్ని తెలియజేస్తూ అందులో మీ పాత్రగా కూడా గవర్నమెంట్కి మరి మంచి కోఆపరేషన్ చేసి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రప్పించే దిశగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వెస్ట్ విప్పారు గ్రామంలో వేంచేసి ఉన్న వల్లీ దేవసేన సామెత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే భీష్మ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. నమస్కారం చేసుకోండి. శ్రీ బల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ ఇచ్చట స్వామివారు స్వయంభూ. ముఖ్యంగా గతంలో ఇక్కడ మాకు కూడా తెలియదు, మేము పుట్టలేదు అప్పటికి. పుట్టు ఉంటుంది, పుట్ట దగ్గర మామిడి చెట్టు ఉంటుంది, ఆ ఎదురుగుండా జమ్మి చెట్టు, ఆ తర్వాత చెరువు ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే సంతానం జరుగుతుందని కల్లో వారికి చెప్పబట్టి వారు నిలుపుకుంటూ చూసుకుంటూ వస్తే ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ పుట్ట అలాగే మామిడి చెట్టు జమ్మి చెట్టు చెరువు ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే వారికి సంతానం జరిగింది. అందువల్ల అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా పూర్వం అంటే మేము పుట్టలేదు అప్పటికి, సంతానం కావాలని ఇక్కడ కోరుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సంతానం లేకుండా ఉండరు. అలాగే రాను రాను మా పంతులు గారు 11 వారాలు ఇక్కడ రావాలని పెట్టారు. ఈ 11 వారాలు వస్తే ఈ గుడి వెనకాల పడుకుంటారు, అందువల్ల దండం పెట్టుకుంటే కళ వస్తుందంటారు. తప్పనిసరిగా వాళ్ళకి సంతానం జరుగుతుంది. ఒక సంతానమే కాకుండా పెళ్లిళ్ళ విషయం అవనివ్వండి, ఉద్యోగాలు అవనివ్వండి,
వాళ్ళ కుటుంబ సంవత్సరాల నుండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కోరుకుంటే జరుగుతున్నాయి. ఇక్కడ షష్ఠికి సుమారు 25,000 మంది భోజనం చేస్తారు. అది కూడా అందరూ సంతర్పణకి ఇచ్చిన వాళ్ళే. అలాగే ఇక్కడ తర్వాత రాను నాగుల చవితికి కూడా భోజనాలు పెడుతున్నారు. ఆ తర్వాత ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలు జరుగుతాయి. ఈ మంగళవారం కూడా ఈ రోజు పెట్టిన వారు ముందుగా సత్యహరి ప్రసాద్ గారు, రమాదేవి గారు, ఆ దంపతులు, కుమారి తేజ అపర్ణ, అల్లుడు గారు బసవ సందీప్, సుష్మా దంపతులు, మనవడు కృతిక్, మనవరాలు శ్రీరామ వాళ్ళు పెడుతున్నారు. ముఖ్యంగా మంగళవారం ఈనాడు దేవస్థానం వారికి అది ఎవరో ఇలా అడుగుతారు. ముఖ్యంగా సంవత్సరం వరకు బుక్ అయిపోయి ఉన్నాయి. మాకు కావాలి, మేము ఈ మంగళవారం పెడతామంటే వాళ్ళకి ఛాన్స్ రాదు. ముందుగా ఈ కమిటీ వారికి ముందుగా చెప్పుకుంటే ఈనాడు పెడతామంటే వాళ్ళకి ఇస్తారు. అందువల్ల వాళ్ళ సంతర్పణ వాళ్ళు. అందువల్ల ఇక్కడ వచ్చిన ఈ అభిషేకం అయిన తర్వాత అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటాం. మిమ్మల్ని కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటాం. బంగారుగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 జంటలుచే కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఏలూరు నాగేశ్వరరావు అర్చన దంపతుల 20వ పెళ్లి రోజు సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమునకు డెకరేషన్ అంతా ఆవిడ చేతుల మీదుగా జరిగింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ. ఓం పుష్పావతే ప్రజోపదే ఫలమేరబలావత దిప్పరేర్వీరధంపారయిస్తవః క్రియాదా ఆది. తాడేపల్లిగూడెం మండలం బంగారగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సువర్ణలక్ష్మి సమేత నృసింహస్వామి యొక్క ఆలయం వద్ద ఈ రోజున మాధవ ఏకాదశి, భీష్మ ఏకాదశి అని పేరు గల ఏకాదశి నాడు మన ఈ రోజున ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి యొక్క కళ్యాణం చేసుకున్నాం. దీంట్లో ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఉదయం నుంచి ప్రారంభించుకుని విఘ్నేశ్వర పూజ, అలాగే మండపారాధన, స్వామి యొక్క ఆవాహన, రక్షాబంధన పూజ, యజ్ఞధారణ, అలాగే పాదప్రక్షాళన, కన్యాదానం, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబరాలు పూర్తి చేసుకుని బ్రహ్మముడి కూడా చక్కగా పూజ చేసి స్వామిని పూజ చేయడం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ యొక్క
కళ్యాణ మహోత్సవంలో స్వామిని మనం ఏ రకంగా పూజ చేసుకున్నా కూడా భక్తి లేనిదే స్వామి యొక్క అనుగ్రహం మన దగ్గర రాదంటండి. స్వామివారి యొక్క నామము నృసింహాయ నమః. స్వామి యొక్క నామము నృసింహాయ నమః అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క గ్రామంలో బంగారు గూడెం అనే గ్రామంలో శ్రీ 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 సువర్ణలక్ష్మి సమేత నృసింహస్వామి యొక్క అనుగ్రహం చేత ఈ గ్రామము, ఈ రాష్ట్రము, ఈ దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి ప్రతి ఒక్క జీవితం కూడా ఆనందమయంగా ఉండాలని స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తుల తరపున భగవంతుడి యందు మనసు ఉంచి అందరూ కూడా ఈ యొక్క స్వామి కళ్యాణం చేసుకున్నాం కనుక ఈ రోజున మహాపర్వని పుణ్యకాలం అంటే మాఘమాసమున వచ్చేటువంటి ఏకాదశి కనుక మాధవ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు అంటే మనం చాలా మంది కూడా ఉపవాసం చేస్తూ ఉంటాం. ఏకాదశి వ్రతం ఉంది, అందరికి తెలిసిన విషయమే. ఏకాదశి వ్రతం ఒకటి ఉంది. ఏకాదశి వ్రతం అంటే ఈ యొక్క ఏకాదశి రాగానే మనం ఉపవాసం ప్రారంభించుకొని ద్వాదశి రాగానే పారణ అంటారంటే భోజనం చేయాలని కూర్చుని వెంటనే కూడా దీని వ్రతం యొక్క ఫలితం అలా ఉంటుందండి. ఏకాదశి యొక్క వ్రతం అలాంటి మా ఏకాదశి నాడు మనం ఈ వేళ చక్కగా కూడా భీష్మ ఏకాదశి అనే పేరు గల ఏకాదశి నాడు మనం చక్కగా స్వామి కళ్యాణం చేసుకున్నాం కనుక ఈ రోజున లక్ష్మీ నృసింహుడు ఒక్కడే కాకుండా రాముడైనా కృష్ణుడైనా ఎవరు కూడా ఈ యొక్క విష్ణునామం అంటే ఎవరైనా కూడా అర్చన చేసుకోవడం వల్ల అనేక మంచి ఫలితాలు వస్తాయని ఈ యొక్క శాస్త్రం చెప్పుకొచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆకాంక్ష. గోవిందా గోవిందా గోవిందా. బంగారుగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ జీకే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఓం పుష్పావతే ప్రజోపదే ఫలమేరబలావత దిప్పరేర్వీరధంపారయిష్టవః క్రియాదా ఆది. బంగారుగుడిలో వేయించేస్తున్న సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వార్షికోత్సవానికి మరి వార్షికోత్సవంలో కళ్యాణం చేశారు. ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా చాలా పవిత్రమైన రోజున ఈ కార్యక్రమం చేసినందుకు మరి సమయమంతుల వారి వంశీకులు, ఎందుకంటే నాకు వీరు తండ్రి గారైన వీరాస్వామి గారు చాలా మిత్రులు. నాకు వీరాస్వామి గారు తండ్రి గారు స్థాపించిన ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి వీరాస్వామి గారు కొడుకులు, మనవళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దీన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేసి ఈరోజు భీష్మ ఏకాదశి రోజున కళ్యాణం చేశారు. ఇది 5వ వార్షికోత్సవం. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి విగ్రహాలు తెచ్చి మరి వాడిని తెచ్చిన దాతలు కూడా ఇక్కడ ఉన్నారు. దేవరపల్లి బంగారు వ్యాపారస్తులైన మరి నారాయణ విశ్వేశ్వరరావు అంట, వారికి కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియదు. ఎందుకంటే దైవ కార్యం అన్నది చాలా గొప్ప. భగవంతుడి సంకల్పం లేకుండా మనం ఏం చేయలేం. ఈరోజు మరి ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క సువర్ణ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటే ఈ దేవాలయం ఈ గ్రామానికి అండగా ఉంటది. ఎందుకంటే ఆయన యొక్క విశేష దృష్టి గ్రామ ప్రజల మీద కూడా పడి గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆయన దృష్టిలో. అదే కాకుండా మరి భీష్మ ఏకాదశి నాడు కళ్యాణం అంటే చాలా గొప్ప విశేషం. ఏదేమైనా మరి సమయమంతుల కుటుంబీకులందరికీ కూడా నేను ఉదయపూర్వక నమస్కారాలు, అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం చేసి నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు సంతోషం. సనాతన సాంప్రదాయానికి వేదిక అయినటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడైతే దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా శోభిల్లుతున్నది వాస్తవ విషయం. ఇవాళ మనందరూ చూస్తున్నాం,
భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల వల్లే ప్రపంచ దేశాల్లో మనందరికీ కూడా అత్యున్నతమైన గౌరవప్రదమైన స్థానం కల్పిస్తున్నటువంటి వాస్తు విషయాలు కూడా ఇప్పుడు మన తరం గమనించాలి. ఈ భావితరాలు గమనించుకుంటూ ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి భీష్మాకాదశి రోజున మరి ఇక్కడ స్వర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన బంగారుగుడిలో మరి సమయవంతుల వారి యొక్క సారథ్యంలో ఇంత దిగ్విజయంగా ఇన్ని వేల మంది సమక్షంలో నిర్వహించబడడం చాలా శుభదాయకం. దీంట్లో మేము కానీ మా తాడేపల్లి నుంచి చూడండి, మా పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఇన్ఛార్జి తాడేపల్లి ఇన్ఛార్జి గారు భీమసందర్ గారు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి అనేక మంది భక్తులు కానీ, మన నారాయణ వంశస్థులు మరి విశ్వేశ్వరరావు గారు దేవరపల్లి వారు కానీ అనేక మంది భక్తులు ఏం చేస్తున్నటువంటి శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి 5వ వార్షికోత్సవం మరియు కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు బీజేపీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఏతకోట దాదాజీ గారికి, మరో పెద్దలు జికే ఆనంద్ గారికి, మరి విగ్రహ దాత ప్రముఖ వ్యాపారస్తులు ఆర్యవైశ్య సంఘ పెద్దలు దేవరపల్లి వాసులు నారాయణ విశ్వేశ్వరరావు గారికి, మరి ఇక్కడ ఉన్న ప్రముఖులకి, ఆలయ చైర్మన్ శ్రీహర్రావు గారికి, అలాగే గ్రామ పెద్దలకి అందరికీ మా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసినందుకు తాతాజీ గారికి వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పునర్నిర్మించిన శ్రీదేశాలమ్మ వారి ఆలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం సహస్ర కుంకుమార్చనలు నిర్వహించారు. విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం జరిగిన పూజ కార్యక్రమాల్లో విరివిగా భక్తులు హాజరయ్యారు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలితాత్రిపురసుందరీ దేవి నమః. అవసరార్థం నారికేళ కదలీ ఫల షట్రశోభాల మహానివేదం సమర్పయామి. 2 చేస్తారంటే ఈసారి అక్షంతలు పువ్వులు పుచ్చుకుని 21 రూపాయలు చిల్లర రాశాను, 21 రూపాయలు పట్టుకోమని మీ దగ్గర గురుగారు రాశారంట లిస్టులోను. మనిషి చేసిన తప్పు అక్కడ ఎవరు కూడా అందరూ గొగ్గలు ఎత్తుకొని ఏమిటో అమ్మవారు అయిపోయింది అనుకున్న ఇంటికి కప్పూరం మానేశారు. అక్కడ ఆవిడ చేసి రక్ష ప్రతికృత వీళ్ళందరూ సరే రా మరి వాయిస్ ఏమిటా అని తెలియదు, అది తాగవనుకోవాలి, నైవేద్యం పెట్టుకోవడం. గ్రామ దేవతాయ నమః, నూకాలమ్మ దేవతాయ నమః, చల్లాలమ్మ దేవత. అహర్నిశం మయా దాసోయం ఇతి మా మత్వా క్షమస్వ శిరస్సు సమర్పయామి. వేసేసారా అందరూ కూడాను? శుభదివ్య మంత్ర పుష్పాత్మ ప్రదక్షిణ నమస్కార సమర్పయామి. మరి కుంచనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 దేశాలమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించి మరి 21/2/2024 సంవత్సరం అంటే బుధవారం నాడు ఉదయం 10:31 ప్రతిష్ఠించడం గురించి నిన్న 19వ తారీఖు సోమవారం నుంచి కూడా మరి హోమ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రారంభం చేశామండి. నిన్న సోమవారం నాడు చేసినటువంటి కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా చెప్పేసి సోమవారం నుంచి చేసినటువంటి కార్యక్రమాలు ప్రారంభంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, రక్షాబంధనము, అంకురార్పణ, తర్వాత గోపూజ, యాగశాల ప్రవేశము, తర్వాత మంగళహారతి ఉదయం పూట జరిగిందండి. నిన్న సాయంత్రం అంటే సోమవారం నాడు సాయంత్రం మళ్ళా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, తర్వాత యాగశాలలో చక్కగా మండపారాధన కార్యక్రమాలు మరియు అగ్ని ప్రతిష్టాపన, చండీ హోమము, రుద్రహోమము మొదలైనటువంటి హోమాలన్నీ కూడా చేశామండి. మరి ఈరోజు అనగా 20/2/2024 సంవత్సరం మంగళవారము అనగా ఈ రోజున ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అలాగే మండపారాధన, షోడశోపచార పూజలు, అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలు, హోమాలు, చండీ హోమము, రుద్రహోమము మొదలైన కార్యక్రమాలు. తదనంతరం గ్రామంలో ఉండేటువంటి సుభాషిణులు అనగా సుమంగళి పూజ మొత్తం అందరితోనూ కూడా గ్రామంలో ఉండేటువంటి ఆడవాళ్ళందరితోనూ కూడా చక్కగా అమ్మవారికి
సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేశామండి. అలాగే అమ్మవారికి శ్రీచక్రం యంత్రం ప్రతిష్ఠించి, చక్కగా శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించి అక్కడ శ్రీచక్రానికి పూజ చేసి బలిహరణ అవి చేశాము. ఈరోజు సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మళ్ళా మండపారాధన, షోడశోపచార పూజలు, అలాగే హోమాలు కూడా జరుగుతాయండి. మరి రేపు అనగా 21/2/2024 సంవత్సరం బుధవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, తర్వాత అమ్మవారికి అధివాసాలు అంటే జలాదివాసం నీళ్లతో అభిషేకము, క్షీరాదివాసం పాలతో అభిషేకము, తర్వాత ధాన్యాదివాసం ధాన్యంతో అభిషేకము, మొత్తం గ్రామస్తులందరితో ధాన్యం పోయించాలండి. ధాన్యాదివాసము, అలాగే వస్త్రాదివాసము, పుష్పాదివాసము, ఇలాంటి అధివాసాలన్నీ కూడా జరిగిన తర్వాత అమ్మవారికి చక్కగా నవధాన్యాలు అవన్నీ కూడా వేయించి ఆ తర్వాత ముహూర్తానికి కలశ స్థాపన మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాలు జరుగుతాయండి. తరువాత తదనంతరం భూరివాసము జరుగుతుందండి. ఎందుకంటే కలశ స్థాపన కుంచినపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ దేశాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అండి ఇది. 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో గ్రామదేవత గుడి కట్టుకోలేకపోయాం. ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అడగగానే మాకు ఎంతో సహకరించి మాకు సీజీఎఫ్ ఫండింగ్ నుంచి 50 లక్షల గ్రాంట్ ఇచ్చి 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారండి. అలాగే మాకు అన్ని రకాలుగా సహకరించిన మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చానాళ్ళ నుంచి మా గ్రామ ప్రజల కళ అండి ఇది. 100 సంవత్సరాల నుంచి కట్టలేని గుడి దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యన గారు ఆధ్వర్యంలో జరగడం, నాకు అవకాశం, దీనికి చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సూర్యనారాయణపురం గ్రామంలో సామూహికంగా గ్రామ కుంకుమ నోములు చేయించడం జరిగినది. ఈ గ్రామ కుంకుమ నోములు తాడేపల్లిగూడెం, కొమ్ముగూడెం, వేగువాడ, నెడదవోలు, గోపవరం, మునిపల్లె, కొయ్యలగూడెం, హైదరాబాదు తదితర గ్రామాల నుండి వచ్చి 50 మంది ముత్తైదువులు చేసుకోవడం జరిగినది. ఈ నోము చేసుకునేవారు ఎటువంటి ద్రవ్యాలు తెచ్చుకునే అవసరం లేకుండా పూజా సామాగ్రి, పసుపు, కుంకుమ, తాంబూలాలు అన్ని కూడా మహిళా సంఘము వారే ఏర్పాటు చేయడం జరిగింది. మాది హైదరాబాద్, నారాయణపురం అమ్మగారు. మొన్న ఐజీఎల్ వచ్చిన తర్వాత రామకుంకుమ గురించి తెలిసింది. అచ్యుతలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు వాళ్ళ ఆధ్వర్యంలో సూర్యనారాయణపురం గ్రామంలో గ్రామ కుంకుమ నోము చేయించారు. ఏమీ లేదు, వచ్చామండి, మామూలుగా అన్నీ వాళ్ళే ఇచ్చారు, బాగా చేయించారు. ఆటోల మీద తీసుకెళ్లారు, ఇంటింటికి అన్నీ అందించారు. ఎవరైనా పర్వాలేదు, పెద్దోళ్ళైనా రావచ్చు, వెనకాల నుండి అన్నీ అందించి చేశారండి. దేనికి ఇది ఒక్కర్లేదు, మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉన్నది. అందరూ బాగా సహకరించారు. పూజ అయిందండి, పంతులు గారు బాగానే చెప్పారు. అన్నీ వాళ్ళ దక్షిణ కూడా అన్నీ వాళ్ళే ఇచ్చారు, మనం ఏం తెచ్చుకోక్కర్లేదు. భోజనాలు తర్వాత వద్దాపని చెప్పాము, వచ్చిన తర్వాత భోజనాలు పెట్టారు, అంతా బాగుందండి. ఎవరైనా మళ్ళీ గ్రూప్లో పెడతాము, తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంకా ఉన్నాయి, కైలాస గౌరి నోము అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. మీరు కొంచెం సహకరిస్తే బాగుంటుంది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. జిల్లా మహిళా సంఘం తరఫున చేశారు, అందరూ బాగా సహకరించారు. ధన్యవాదాలండి అందరికీ. జై వాసవి. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున గ్రామ కుంకుమ నోములు చేయించారు ఇక్కడ సూర్యనారాయణపురంలో. ప్రెసిడెంట్ గారైన అచ్యుతలక్ష్మి గారు, సెక్రటరీ గారైన నాగలక్ష్మి గారు దగ్గరుండి చాలా బాగా జరిపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేమందరం కలిసి సామూహికంగా ఒక 40 మంది దాకా చేసుకున్నాము. అందరికీ 50 మంది దాకా చేసుకున్నాము.
అందరూ చాలా బాగా అచ్యుతలక్ష్మి గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా బాగా సదుపాయాలు కల్పించారు. మమ్మల్ని ఎక్కడ నడవనివ్వకుండా ఆటోలతో జరిపించుకుంటూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా మాకు చేశారు. మేము ఏలూరు దగ్గర వేగవాడ నుంచి వచ్చాము. వచ్చినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. నమస్తే అండి, మేము కైట్లూరు నుంచి వచ్చాము. ఇక్కడ తాడేపల్లిగూడెం ఆదివాసీ సంఘం వాళ్ళు గ్రామ కుంకుమ నోము అరేంజ్ చేశారు. దాంట్లో చేసుకోవడానికి మేము కూడా వచ్చాము. ఇక్కడ చాలా బాగా చేశారు. అచ్యుతలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు చాలా బాగా అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు. పూజకి సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు బాగా కల్పించారండి. ఎక్కడా లోటు లేకుండా భోజనాలు ఏంటి, మనం వెళ్ళి అక్కడ అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన సర్వీస్ ఏంటి, అన్ని రకాలుగా కూడా చాలా సాటిస్ఫై అయ్యాం. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి చేసినందుకు. మొత్తం ఈ కమిటీ మెంబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. హ్యాపీగా సాటిస్ఫై అయ్యాము. థ్యాంక్ యూ. మేము మున్సిపల్ నుంచి వచ్చామండి. మున్సిపల్ నుంచి వచ్చాము. చాలా బాగా జరిగిందండి. అన్ని బాగా చేశారు. బాగా అరేంజ్మెంట్ కూడా పూజ కాడికి సామగ్రిని కూడా బాగా ఇచ్చారు. భోజనం కూడా పెట్టారండి. చాలా సంతోషంగా అయింది. చాలా బాగా చేశారు. అచ్యుతలక్ష్మి గారు జై వాసి, జై జై వాసి. గట్టిగా వ్యాపారం నుంచి వచ్చాము. ఒకసారి మరి నడవాలండి. వచ్చాము, బాగా జరిగింది. దాని గురించి వచ్చామండి. బాగా జరిగింది. గ్రామ రూపాయలు భోజనాలు అవి బాగున్నాయి. బాగా చూపించారు. ఫస్ట్ ఇల్లులు ఎక్కడ ఉన్నాయి అనేది మాకు తెలియదు కదా, బాగా చూపించి బాగా పంచిపెట్టించారు. వాసవి కన్యక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని వాసవి కన్యక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ఒకసారి నమస్కారం చేసి అన్నం పెట్టుకోండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.